హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ నాకైతే కనుక ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గలేదు, అందుకని వాయిస్ అనేది కొంచెం అటు ఇటు ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. సో ఇదైతే కనుక నేను మొక్కజొన్న చేనులోకి వచ్చానమాట. ఈ మొక్కజొన్న మనము ఎలా కోస్తాము, ఈ గింజలు అనేవి ఎలా వేరు చేస్తారనేది ఈ చేను మొత్తం ఇప్పుడు మీకు నేను తిప్పి మరీ చూపిస్తానమాట. సో ఆల్రెడీ మనము మొక్కజొన్న చేను అనేది చేతికి వచ్చిన తర్వాత ఇవి కొయ్యడం అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఈ కష్టం అంతా పని లేకుండా మనం మిషన్లతోనే ఇప్పుడు వ్యవసాయం అనేది చేసుకోవచ్చు అనేసి అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ నేను ఒకదాన్ని ఇలా తీసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కదాన్ని తీయడానికే ఇంత టైం పడుతుంది, అలాంటిది ఈ చేను మొత్తం కొయ్యాలంటే ఎంత టైం పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మొక్కజొన్నలు గింజలు అనేవి ఇప్పుడు వేరు చేసే మిషన్ అయితే మనకి రైతులకు అవైలబుల్గా ఉందన్నమాట. సో ఆ మిషన్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ మొక్కజొన్న చేను అనేది ఎన్ని రోజులకు మనకి చేతికి వస్తుంది, ఎప్పుడుకి వస్తారనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆల్రెడీ ఆఫ్టర్ సమ్మర్ అంటే జూన్ మాసంలో మనకి వర్షాలు అనేవి కొంచెం పడుతుంటాయి కదా, ఆ మాసంలో అంటే జూన్ మాసంలో ఈ మొక్కజొన్న చేను అనేది వేస్తారనమాట. వేసిన తర్వాత 3 to 4 months అంటే 4 months కల్లా ఇలా వచ్చిందనమాట కార్న్ అనేది. సో ఈ కార్న్ అంటే చాలా మందికి ఇష్టం, ఎందుకంటే కనుక ఇప్పుడు మనము సినిమాకి వెళ్ళినా కూడా పాప్కార్న్స్ తింటుంటాము, అలాగే మనం రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఈ కార్న్ అనేది మనం స్నాక్ రూపంలో తింటాము, అలాగే మనం చాలా వంటకాలలో కూడా దీన్ని యూజ్ చేస్తుంటాము. అలాగే ఇవైతే కనుక చాలా డిమాండ్ ఉంటుంది, ఏ సీజన్లో అయినా సరే ఇవైతే కనుక చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇదేనండి మిషన్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ మిషన్ వచ్చేసి ఇలా చేను మొత్తం కోసి మరి ఈ మొక్కజొన్నలు అనేవి వేరు చేస్తుంది అనమాట. గింజలను ఇలా వేరు చేసి ట్రాక్టర్లో నింపుతుంది. ఈ ట్రాక్టర్ వచ్చేసి ఇట్లా రోడ్ మీద బాగా ఒక పెద్దది ఒక కవర్ లాంటిది మొత్తం రోడ్ మీద వేసేసి ఎండకు ఎండబెడతారనమాట. ఈ ఎండకు ఎండబెట్టే టైంలో కన్నా మనకు వర్షం పడిందంటే మాత్రం ఆ రైతులు పడిన కష్టం అంతా పోతుంది. అవి నానిపోకుండా అంటే వానకి తడవకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ చేను మొత్తం ఇప్పుడు మనము ఈ మిషన్తోనే కట్ చేసి మొక్కజొన్నలు అనేవి కట్ చేసి ఆ గింజలు అనేవి వేరు చేస్తారు. సో ఇక్కడ రైతులతో కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఆ రైతులు ఏమంటున్నారంటే ఇప్పుడు మిషన్లు వచ్చిన తర్వాత అయితే చాలా ఈజీ అయిపోయింది, కానీ రాకముందు అయితే కనుక చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక ఒక్కొక్కసారి సగం చేను కోసిన తర్వాత ఒకవేళ వర్షం పడింది అనుకోండి, అప్పుడు పంట నష్టం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో అవన్నీ మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి మనము వ్యవసాయంలోకి దిగాల్సి ఉంటుంది. లాభం రావచ్చు, అలాగే నష్టం కూడా రావచ్చు, అన్ని దానికి ప్రిపేర్ అవ్వాలని అక్కడ రైతులు అయితే చెప్తున్నారు. కానీ వ్యవసాయం చేయడం అంత ఈజీ కాదని నాకైతే అనిపించింది. సో అక్కడ చేన్లోకి మేము దిగి తిరుగుతుంటే మా మొక్కజొన్నల అవన్నీ ఉంటాయి కదా, ఆ చెట్లు అనేవి మనకి స్కిన్కి కోసుకోవడం మంట ఇవన్నీ కూడా మేము అక్కడ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరోజు వెళ్ళి అక్కడ తిరగడంతోనే ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ అక్కడే ఉండి ఈ పంటను చూసుకునే వాళ్ళు, ఆ రైతులు అనేవాళ్ళు ఎన్ని ఫేస్ చేసింటారు, ఎన్ని దెబ్బలు తగిలించుకుంటారు ఒకసారి ఆలోచిస్తేనే గ్రేట్ అనిపిస్తుంది. అందుకనే అంటారు, సో రైతే రాజు అంటారు కదా, అది మాత్రం మనమైతే యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మిషన్ అయితే కట్ చేస్తూ వస్తుంది, చూడండి ఒకసారి గమనించండి. సో మొత్తానికి మొక్కజొన్నలన్నీ అలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మిషన్లో లోపలనే గింజలు అనేవి వేరు చేస్తుంది. ఈ గింజలను వేరు చేసిన తర్వాత ఈ గింజలే ట్రాక్టర్ మీదకి అదే తీసుకెళ్తుందనమాట. సో అది కూడా మీరు గమనించండి. సో కొంచెం ఈజీ ప్రాసెసే, కానీ మిషన్ రాకపోతే మాత్రం కొంచెం కష్టం ఎక్కువే అనిపిస్తుంది. అదిగాక వర్షం పడుతుందా లేదా అనేది కూడా వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట రైతులు. సో ఆ వీడియో చూపిద్దామనేసి నేను ఇక్కడ ఈ చేను దగ్గరకు వచ్చాను. సో ఈ చేను వచ్చేసి కర్నూలు దగ్గర ఉన్న నందికొట్కూరు మండలంలో ఉన్న నాగటూరు గ్రామానికి చెందిన చేను అనమాట. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళకైతే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ అనేది కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.